మీ డిస్‌ప్లేలో మీరు చూసిన బ్లాక్ కలర్ ట్రూ బ్లాక్ కలరా? లేదా ఫేక్ బ్లాకా? ఫేక్ బ్లాక్ అంటే లైట్ గ్రే కలర్‌లో కనపడుతుంది. హాయ్ అండి. నా పేరు స్వరాజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సోల్. ఈరోజు మనము డిస్‌ప్లేకి సంబంధించిన ఇన్ డీటెయిల్ వీడియో డిస్కస్ చేద్దాం. మీరు ఓఎల్‌ఈడీ, అమోలెడ్, ఎల్‌సీడీ అని వినుంటారు కదా! అసలు అవేంటివి? ఈ వీడియో తర్వాత మీరు డిస్‌ప్లే క్వాలిటీని ఈజీగా జడ్జ్ చేస్తారు. ఫస్ట్ మనము అసలు డిస్‌ప్లేలు అంటే ఏంటి? అందులో ఏముంటాయో డిస్కస్ చేద్దాం. డిస్‌ప్లే అంటే లాక్స్ ఆఫ్ పిక్సెల్స్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఒక పిక్సెల్‌లో 3 కలర్స్ ఉంటాయి. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ మిక్స్ అయినప్పుడు మనకు డిఫరెంట్ కలర్స్ అనేటివి ఎక్స్‌పోజ్ అయితాయి. అందుకే మనకు ఒక వీడియో చూస్తున్నా, ఇమేజ్ చూస్తున్నా అన్ని కలర్స్ మనకు క్లీన్‌గా కనపడతాయి. ఈ డిస్‌ప్లేలో చాలా టెక్నాలజీ వచ్చాయి. డిస్‌ప్లేలో మనకు మెయిన్‌గా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్క్రీన్ సైజు, రెజల్యూషన్, ఆ తర్వాత పీపీఐ. పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్. ఫస్ట్ మనం రెజల్యూషన్ దగ్గరికి వద్దాం. రెజల్యూషన్ అంటే మనం వినేది 720p, 1080p అని వింటుంటాం కదా! యూజువల్‌గా ఎక్కువ వింటా ఉన్నాం. ఇవి చాలా ఓల్డ్ మొబైల్స్‌లో ఈ రెజల్యూషన్ వచ్చేది. ఇప్పుడంతా 1.5K రెజల్యూషన్‌లో వస్తుంది. అసలు ఈ రెజల్యూషన్ అంటే ఏంటంటే డిస్‌ప్లే యొక్క హారిజాంటల్ పిక్సెల్స్‌ని, వర్టికల్ పిక్సెల్స్‌ని మనం కాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూవే రెజల్యూషన్ అన్నమాట. యూజువల్‌గా 720p డిస్‌ప్లేలో మనకు నియర్ టు 8 లాక్స్ పిక్సెల్స్ ఉంటాయి. అది ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే 720p ఇంటూ 1280 మనం కాలిక్యులేట్ చేస్తే నియర్ టు 7.7 లాక్ పిక్సెల్స్ వస్తాయి. అలాగే 1080p అయితే 1080p ఇంటూ 2160 పిక్సెల్స్. ఇలా మనము రెజల్యూషన్ ని కాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ డయాగ్నల్ గా కొలుస్తారు అనమాట. ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్ కి ఉన్న డిస్టెన్స్ ని మనము స్క్రీన్ సైజ్ అంటాము. ఇప్పుడు పీపీఐ అంటే పిక్సెల్ పర్ ఇంచ్. ఒక ఇంచ్ కి ఎన్ని పిక్సెల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారని క్లియర్ గా చెప్పాలంటే డిస్ప్లే సైజ్ సపోజ్ 6 ఇంచెస్ ఉందని అనుకోండి, దాని పిక్సెల్ పర్ ఇంచ్ అనేది సపోజ్ 450 ఉంటే ఆ డిస్ప్లే చాలా క్లారిటీ డిస్ప్లే అనమాట. అంటే ప్రతి ఇమేజ్ కానీ వీడియో కానీ క్లియర్ గా షార్ప్ గా కనబడుతుంది. క్లారిటీ బాగుంటుంది. కలర్స్ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటాయి. సపోజ్ డిస్ప్లే సైజ్ 6.7 ఇంచ్ మనం అంటుంటాం కదా, కానీ అందులో 1080p రెజల్యూషన్ ఉంటుంది. అంటే అక్కడ పీపీ తగ్గిపోతుంది. సైజ్ పెద్దది కానీ అక్కడ పిక్సెల్స్ ఏమో చిన్నవి అనమాట. అందుకే క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది. కానీ కొన్ని ప్రీమియం ఫోన్స్ లో సపోజ్ ఐఫోన్ తీసుకున్నామంటే డిస్ప్లే సైజ్ చిన్నది. ఐఫోన్ 13, 15, 16 మాక్సిమం అంటే 6.2 ఇంచ్, 6.1 ఇంచ్ ఉంటుంది. కానీ అందులో పీపీఐ వచ్చేసి నియర్ టు 450 పీపీఐ ఉంటుంది. అంటే ఒక ఇంచ్ లో 450 పిక్సెల్స్ అనేటివి ప్లేస్ చేసి ఉంటారు. అందుకే అంత షార్ప్ గా ఉంటుంది డిస్ప్లే. సో ఇప్పుడు మనకు డిస్ప్లేలో ఏముంటాయి అంటే పిక్సెల్స్ అంటే ఏంటి, స్క్రీన్ సైజ్ ఎలా డిసైడ్ చేస్తారు, రెజల్యూషన్ ఎలా డిసైడ్ చేస్తారు, తర్వాత పీపీఐ పిక్సెల్ పర్ ఇంచ్ అనేది ఎలా ఉంటుంది అన్ని తెలుసుకున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చిన డిస్ప్లే టెక్నాలజీ వచ్చేసి మోనోక్రోమ్ అనమాట. ఇందులో కలర్ అనే కాన్సెప్టే ఉండదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ బ్యాక్ లైట్ తర్వాత పిక్సెల్స్. బ్యాక్ లైట్ వచ్చేసి పిక్సెల్స్ పైన పడినప్పుడు ఆ లైట్ ని పిక్సెల్స్ కంట్రోల్ చేస్తాయి. సో దట్ మనకు స్క్రీన్ పైన బ్రైట్నెస్ అనేది కనబడుతుంటది. ఎటువంటి క్లారిటీ కానీ ఎటువంటి షార్ప్నెస్ కానీ ఏమి ఉండదు కాదు. ఓన్లీ జస్ట్ మనకు నెంబర్స్ అనేటివి స్క్రీన్ పైన విజిబుల్ అయ్యేటివి. సో మోనోగ్రామ్ లో మనకు కలర్ అనే కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ టైం మనకు అర్లీ 2000s లో TFT ఎల్సిడిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో RGB ఫిల్టర్ ని ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. సో ఇదే అనమాట మనకు ఫస్ట్ కలర్ డిస్ప్లే. TFT LCD లో బ్యాక్ లైట్ అనేది కంటిన్యూస్ గా ఆన్ లో ఉండదు అనమాట. సో దానివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రూ బ్లాక్ అనేది కనిపించేది కాదు. సో అలాగే వ్యూవింగ్ యాంగిల్స్, కలర్ సాచురేషన్, షార్ప్నెస్ అనేటివి కొంచెం పూర్ గా ఉండేటివి. ఆ తర్వాత మనకు IPS LCD ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డ్రాక్ బేస్ ని కొంచెం ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఇంకా మనకు ఆ ట్రూ బ్లాక్ కలర్ అనేది ఇష్యూ ఉండదన్నమాట. ఫస్ట్ టైం మనకు OLED అనే ప్యానల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నాలజీలో ఏంటంటే ప్రతి పిక్సెల్ తనకు తానగా లైట్ ని ప్రొడ్యూస్ చేసుకున్నది. సో ఎప్పుడైతే మనం పిక్సెల్ ని ఆఫ్ చేస్తామో సో ఎంటైర్ గా పిక్సెల్ అనేది ఆఫ్ అయ్యేది అనమాట. అప్పుడు మనకు ట్రూ బ్లాక్ అనేది కనిపించేది. సో అందుకే మనకు LED ప్యానల్స్ లో డిస్ప్లే క్లారిటీ కానీ కలర్స్ చాలా వైబ్రెంట్ గా షార్ప్ గా కనిపించేవి. సో ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమొచ్చిందంటే మనం కంటిన్యూస్ గా స్క్రీన్ చూడడం వల్ల స్క్రీన్ బర్న్ అంటారు అనమాట. అంటే మనకు ఆ చూస్తున్న సింబల్స్ కానీ నావిగేషన్ బటన్స్ కానీ అలాగే కనిపించేవి అనమాట. మెయిన్ గా ఫస్ట్ బ్లూ ఫిల్టర్ అనేది పాడైపోయేది ఈ RGB ఫిల్టర్ లో, ఈ OLED ప్యానల్స్ లో అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ AMOLED ప్యానల్స్ లో కూడా మనకు ఒక ఇష్యూ ఉండేది. మెయిన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కాన్స్టెంట్ గా ఫిక్స్డ్ గా ఉండేది అనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ మనకు LTPO OLED అనే ప్యానల్ ని తీసుకొచ్చారు. అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీరు చేసిన వర్క్ బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అయితే వస్తుంది. సపోజ్ మీరు ఇమేజ్ చూస్తుంటే 1 హెర్ట్జ్ స్పీడ్ లో స్క్రీన్ అనేది రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. సపోజ్ మీరు గేమ్ ఆడుతుంటే 120 హెర్ట్జ్ లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఇలా మీరు చేసిన వర్క్ బట్టి మీ స్క్రీన్ ఆటోమేటిక్ గా ఆ స్పీడ్ ని తగ్గించుకుంటూ ఎక్కించడం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కన్జంప్షన్ చాలా తగ్గిపోతుంది. అలాగే స్క్రీన్ ఏజింగ్ అనేది కూడా చాలా తగ్గుతుంది. ఏదైతే మనకి ఇష్యూ ఉందో AMOLED లో అంటే స్క్రీన్ ఏజింగ్ కానీ తర్వాత పిక్సెల్ బర్న్ కానీ ఈ ఇష్యూస్ అని మనం LTPO లో మాక్సిమం తగ్గించారు. నెక్స్ట్ ఫ్యూచర్ గా నాకు తెలిసి మైక్రో LED అనేది ఫ్యూచర్ ఉంటుంది. సో కమింగ్ మొబైల్స్ అన్ని మైక్రో ఎల్ఈడీలో రావచ్చు. సో ఇది అండి డిస్ప్లే సంబంధించిన వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా రాబోతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.